నమస్తే. మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజన్. 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా కృపా ఆత్మీయుల సవాసం ఫెలోషిప్ మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్లపట్నంలోని ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఫెలోషిప్ అధ్యక్షులు పెరుమాల ఆనందరావు, సెక్రటరీ అజిత్ పాలు, వైస్ ప్రెసిడెంట్ చిన్నబాలరాజు, జాయింట్ సెక్రటరీ ఆరుమల పేతూరు, ట్రెజరర్ అంబేద్కర్, సభ్యులు ఆర్ శ్రీనునాయక్, ఎన్ విద్యాసాగర్, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద వచ్చిన చుట్టుకొనుకుడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం సందర్భంగా మన మధ్యన బాలరాజు గారు ప్రార్థన చేస్తారు. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మా భారతదేశానికి ప్రభువా అయా స్వాతంత్రం ఇచ్చి ప్రభువా 78 సంవత్సరాలు అయి ఉండగా ఎంతోమంది ప్రభువా నాయన అయా మహనీయులు ప్రభువా, మహాత్ములు ప్రభువా అయా ఇదిగో ప్రభా, ఎంతోమంది త్యాగశీలులు ప్రభా ప్రాణాలు సైతం అర్పించి అయా ఇదిగో ప్రభా నాయన మాకు స్వాతంత్రమును తీసుకొచ్చినందుకు ప్రభా నీకు స్తుతులు, స్తోత్రాలు. అలాగనే ఎంతోమంది ప్రభా నాయన దైవ సేవకులు, దేవుని బిడ్డలు అయా పరలోక రాజ్య ప్రవేశం కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రాణ త్యాగాలు చేసినందుకు నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు. అత సాక్షులుగా ప్రభా మరణించినందుకు నీకు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో ప్రభా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి అయా ఇదిగో ప్రభా నాయన మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చేయించుకుంటున్నాం. అయా ఇదిగో ప్రభా నాయన గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రభా సేవకులు అని మేము ప్రభా సమాజంలో అయా ఇదిగో ప్రభా దేవుడు చెప్పినట్టుగా నాయన మనుషుని ప్రేమించడమే దేవుని ప్రేమించడమని అయా ఇదిగో ప్రభా నాయన పనులు పంచిపెట్టడానికి వచ్చి ఉండగా దీవించండి, ఆశీర్వదించండి. కృప ఆత్మీయుల సావాసం యొక్క పాసుల యొక్క ఫెలోషిప్ని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యన దైవ సేవకులు నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు మరి చంద్రయ్య గారు దేవుని వాక్యాన్ని అందించి దేవుని మహిమపరుస్తారు. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని యొక్క పరిశుద్ధత నుండి చదవబడినటువంటి వాక్య భాగం, క్రీస్తు మనల్ని ఆత్మీయంగా స్వతంత్రులు చేశాడు కనుక పాపములో శాపములో ఉన్నటువంటి మానవాళి కొరకై క్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరం క్రితం లోకానికి వచ్చి మనల్ని ఆత్మీయంగా పరలోకమందును దేవునితో సమానులుగా మనల్ని చేయుటకై యేసు ప్రభువారు మానవాళి కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. అదేగాక మరి ఈ యొక్క 58వ సంవత్సరములో స్వతంత్ర దినోత్సవంలో మనం ఉన్నాము కనుక ఈ భారతదేశానికి స్వతంత్రము వచ్చి ఉన్నది. మనకి సొంత హక్కులను మరి మన పూర్వీకులు కలగజేశారు. మన సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభు ద్వారా రక్షణార్థమైనటువంటి స్వాతంత్రమును దేవుడు అనుగ్రహించాడు. అతి కృపను మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ ఎల్లప్పుడూ మరి కలుగునట్లుగా ఈ స్వతంత్రమును మరి అనేకులకు దీవనకరంగా, ఆశీర్వాదకరంగా, స్వేచ్ఛగా మనము దేవుని ఆరాధించటకై దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క హాస్పిటల్లో మరి దేవుని నామములో కొంతమందిని దర్శించి మరి క్రీస్తు ప్రేమను తెలియజేయడానికి సేవకులందరూ మేము కూడుచున్నాం కనుక అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. టౌన్ ప్రెసిడెంట్ గారు, కృపా ఆత్మీయుల ప్రెసిడెంట్ గారు మరి పేరువాళ్ళ ఆనందరావు గారు కూడా కొన్ని గ్రీటింగ్స్ చెప్పి దేవుని మహిమ చేస్తారు. ప్రత్యేకంగా ముందుగా కృపా ఆత్మీయుల సహవాస దైవజనులందరికీ, మీడియా మిత్రులకు మరి కృపా ఆత్మీయుల సహవాసం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి 78 సంవత్సరాల క్రితము మరి అనేకులు ఈ స్వాతంత్రం కొరకు అనేక మంది పోరాటాలు చేసి శారీరక సంబంధమైనటువంటి దేశ స్వాతంత్రాన్ని సాధిస్తే, అలాగే దైవజనులుగా ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముతామో, నమ్మి దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవితాన్ని జీవించడానికి సేవకులుగా మేము అనేకులు తయారు చేయడానికి ముందుకు వచ్చాం. అలాగనే ఈ స్వాతంత్రం అనేది శారీరకంగా ఇచ్చిన స్వాతంత్రం అయితే ఇంకా చాలామంది శారీరకమైన స్వాతంత్రాన్ని చూస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని పొందుకోవాలని ఆనాడు దేశ సేవ కొరకును, దేశ స్వాతంత్రం కొరకు ఎలాగైతే ఆనాడు మరి వారు పోరాటాన్ని చేశారు, మరి ఈనాడు సేవకులుగా మరి దురాత్మలపై కానీ, చీకటి శక్తులపైన కానీ అనేకమైన పైన పోరాటం చేసి అనేకులను ఆత్మీయంగా నడిపించడానికి ప్రత్యేకించబడి ఈరోజు మరి రోగులను యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా మరి మంచి గుడ్ సామురాయుడు అంటారు, మరి ఒకరినొకరు ఆదుకోమని చెప్పినట్టుగా దాన్ని ఉద్దేశంగానే పరిశుద్ధ లేఖనాన్ని ఆధారం చేసుకొని ఈ స్వాతంత్ర సందర్భంగా మేమందరం కలిసి కట్టుగా మరి ఉన్న రోగులందరికీ కూడా మరి మా యొక్క
చేతనైన దాంట్లో మరి వారందరికీ కూడా మరి ప్రార్థన చేయడానికి ఫుడ్ సైన్ని పంచడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరి ఇప్పుడు వచ్చిన దైవజనులను బట్టి మిత్రులను బట్టి మీడియా మిత్రులను బట్టి హృదయపూర్వక వందనాలు వారికి తెలియపరచబడుతూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగగలగన దేవుడు తోడుగా నడిపించిన గాక ఆమేన్. ఓకే. రూపాయలు ఓకే అటోకలు బండి ఇటోకలు అటు ఇటు అటోకలు బండి కానీ లేదు చెప్పులు బయట కొంచెం చెప్పులు బాస్కెట్ అక్కడ పెట్టేసాను కదా. ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఆదివారం ముఖం కాని రాని ముఖం కాని రా ఈ నెల 26వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాచర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉట్టిగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు. ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు మాచర్ల. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్.